బీఆర్ఎస్ పార్టీ ఎల్కతుర్తిలో నిర్వహించిన రజతోత్సవ సభలో హైలైట్ అయిందెవరు? గులాబీ బాస్ కేసీఆర్తో పాటు ఎవరి ఫోటోలు, ఫ్లెక్సీలు ఎక్కువగా దర్శనమిచ్చాయి? వారిద్దరూ తప్ప పార్టీలో కీలక నేతల ఫోటోలు ఎక్కడా కనపడపోవడానికి రీజన్ ఏంటి? బీఆర్ఎస్ రజతోత్సవ సభతో కేసీఆర్ ఆయనకు లైన్ క్లియర్ చేశారా? ఎల్కతుర్తి సభ ద్వారా గులాబీ బాస్ క్యాడర్కు ఏమని హింట్ ఇచ్చారు? ప్రతిపక్ష బీఆర్ఎస్లో తెరచాటున ఏం జరుగుతోంది? పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని బీఆర్ఎస్ ఘనంగా నిర్వహించింది. వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించింది. బీఆర్ఎస్ ఏర్పడి 25 ఏళ్లు కావడంతో సిల్వర్ జూబ్లీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు ఎల్కతుర్తికి తరలివచ్చారు. ఈ సభ ద్వారా గులాబీ బాస్ కేసీఆర్ సహా ముఖ్య నేతలంతా హాజరయ్యారు. మాజీ మంత్రులు, సీనియర్ నేతలు సహా హాజరయ్యారు. కేసీఆర్ కెప్టెన్సీలోని కీలక సభ్యులు హరీష్ రావు, కవిత హాజరైనా కేసీఆర్తో పాటు కేటీఆర్ మాత్రమే హైలైట్ అయ్యారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. కేసీఆర్తో పాటు కేటీఆర్ హైలైట్ అవటానికి కారణమూ లేకపోలేదు. సభా వేదిక మీద స్క్రీన్లో ఒకవైపు కేసీఆర్, మరోవైపు కేటీఆర్, ఈ ఇద్దరు నేతల ఫోటోలు మాత్రమే ఏర్పాటు చేశారు. ఇక సభావేదిక మాత్రమే కాదు, గ్యాలరీలోనూ కేసీఆర్, కేటీఆర్ కటౌట్లే కనిపించాయి. ఎల్కతుర్తి సభాస్థలికి వచ్చే దారుల వెంట కేటీఆర్ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. కొంతకాలంగా కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమయ్యారు. పార్టీ ప్రోగ్రామ్స్ అన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. కానీ కేటీఆర్ పెద్దగా ప్రాజెక్ట్ కావడం లేదనే టాక్ ఉంది. దీని దృష్టిలో పెట్టుకునే ఎల్కతుర్తి బహిరంగ సభ బాధ్యతలను కేటీఆర్కు అప్పగించినట్టు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో కలిసి సభా నిర్వహణ ఏర్పాట్లను కేటీఆర్ పర్యవేక్షించి సభా బాధ్యతను తీసుకున్నారు. ఎల్కతుర్తి బహిరంగ సభ ఏర్పాట్లు, జన సమీకరణ బాధ్యతలను మొదట కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుకు అప్పగించారు. హరీష్ రావు అయితే బహిరంగ సభలు విజయవంతంగా చేస్తారని టాక్ బీఆర్ఎస్ పార్టీలో ఉంది. ఆయన సభ ఏర్పాట్లపై మొదట్లో ఇన్వాల్వ్ అయినా మళ్లీ కేసీఆర్ మనసు మార్చుకుని ఏర్పాట్లను ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలకు అప్పగించగా ఫైనల్గా కేటీఆర్ పర్యవేక్షించారు. దీంతో హరీష్ రావు బహిరంగ సభ ఏర్పాట్లలో ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదు. ఈ నేపథ్యంలో హరీష్ రావును దూరంగా పెట్టారనే చర్చ సైతం జరిగింది. ఇక సభకు కూడా సాధారణ నేతగానే హరీష్ రావు హాజరయ్యారు. సభలో ఎక్కడా హరీష్ రావు ఫోటో కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. ఇక కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ బహిరంగ సభ సక్సెస్ కోసం జిల్లాల్లో పర్యటించారు. తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, జాగృతి కార్యకర్తలు, నాయకులతో సమావేశమూ అయ్యారు. ఇటీవల జాగృతి ప్రోగ్రామ్స్ ఎక్కువగా చేస్తోన్న కవిత సభ విజయవంతం కోసం తన వంతు కృషి చేశారు. సభలో పాల్గొనడం కోసం ఒకరోజు ముందుగానే కవిత వరంగల్కు చేరుకున్నారు. అయినా సభావేదికపై ఎమ్మెల్సీ కవిత ఫోటో సైతం కనిపించలేదు. కానీ సభావేదికపై యాక్టివ్గానే కనిపించారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా కేసీఆర్ నియమించారు. అప్పటి నుండి కేటీఆర్ పార్టీలో అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. ఇక తన తర్వాత పార్టీకి కేటీఆర్ నాయకుడు అనే అంశాన్ని కేసీఆర్ ముందుగానే హింట్ ఇచ్చారు. తాజాగా ఎల్కతుర్తి సభ ద్వారా కేసీఆర్ తర్వాత కేటీఆర్ ఫ్యూచర్ లీడర్ అనే అంశాన్ని పార్టీ నేతలకు, కార్యకర్తలకు హింట్ ఇచ్చారు. అందుకే వేదికతో పాటు అన్ని చోట్ల కేటీఆర్ ఫోటోలు ఏర్పాటు చేయడం వెనుక కేసీఆర్ స్కెచ్ ఉందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది. ఇప్పటికే కేసీఆర్ వయోభారంతో ఉన్నారు. మానసికంగా స్ట్రాంగ్గా ఉన్నా ఎన్నికల నాటికి ఆయన బయట తిరిగేందుకు వయసు సహకరిస్తుందా లేదా అన్న చర్చ ఉంది. దీంతో తన కుమారుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఎల్కతుర్తి బహిరంగ సభ ద్వారా ప్రొజెక్ట్ చేయాలని గులాబీ బాస్ కేసీఆర్ భావించారు. అందులో భాగంగానే పార్టీలో బలంగా ఉన్న నేతలకు చెక్ పెడుతూ కేటీఆర్ను హైలైట్ చేయాలని కేసీఆర్ ప్రయత్నం సక్సెస్ అయిందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది.
వచ్చే ఎన్నికల నాటికి కేటీఆర్ను భవిష్యత్తు నాయకుడిగా చూపించే తాపత్రయం కేసీఆర్లో కనపడిందన్న టాక్ వినిపిస్తోంది. ఇక కేటీఆర్ వేదికపైకి వచ్చే సమయంలో ఆయన అనుచర వర్గం హల్చల్ చేసింది. గులాబీ పార్టీ నేతలు కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. మొత్తానికి బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతమై కేటీఆర్ హైలైట్ అయ్యారనే చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ భవిష్యత్తు నాయకుడు కేటీఆర్ అని తేలిపోయింది. మరి కవిత, హరీష్ రావు పరిస్థితి ఏంటనేది రాబోయే రోజుల్లో చూడాలి.